ఇండియాలో చూసుకున్నట్లయితే సో అవును. లావిష్‌నెస్ ఎక్కువున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ కోర్స్ అవును. మంచి టాప్ మోస్ట్ మెట్రోపాలిటన్ సిటీస్ అవును. అయిన మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ, ఢిల్లీ ఇలాంటివన్నీ నార్త్. కూడా వాళ్ళు తీసుకునే లోన్స్ తక్కువకున్నాయి. అవును. ఏపీ, తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో 37 అవునండి. పాయింట్ చేంజ్ ఉంది. అవునండి. అండ్ ఏపీలో అవును. 43% ఎక్స్‌ట్రా అవునండి. ఉంది. అంటే చాలా. ఇంతమంది ఎందుకు లోన్స్ తీసుకుంటున్నారు? మరి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? స్టిల్ వాళ్ళు ఇంకా కష్టాల్లోనే ఉన్నారు. అవునండి. ఇక్కడ మనము 2 రకాలుగా మాట్లాడుకోవచ్చండి. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, లోన్‌లు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హ్మ్. అంటే వాళ్ళ ఇన్‌కమ్‌తో సంబంధం లేకుండా ప్రతీదీ వాళ్ళు వెకేషన్‌కెళ్ళాలంటే ఒక లోను, లేదు అంటే ఒక మొబైల్ కావాలంటే ఫోన్, ఇంట్లో ఒక టీవీ, ఫ్రిడ్జ్ కావాలంటే ఒక లోను, ఇలా వాళ్ళు కార్ కావాలి. హ్మ్. సో, ఈ రైట్. విధంగా అన్ని లోన్స్ అనేవి తీసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక కేటగరీ. హ్మ్. వాళ్ళకెప్పుడో ఒక రోజు ఒక ఈవెంట్ తర్వాత వాళ్ళకర్థమవుతుంది. వి హావ్ డన్ మిస్టేక్ అని. రైట్. బట్ కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే చాలా సింపుల్‌గానే ఉంటారు. హ్మ్. ఏంటంటే వాళ్ళేం ఖర్చు పెట్టరు. రైట్. వాళ్ళు రైట్. చాలా జాగ్రత్తగా హ్మ్. ఉంటారు. సో, డూ యూ థింక్ థట్ దే హావ్ క్రియేటెడ్ వెల్త్? రైట్. రైట్. కదా! ఎగ్జాక్ట్ పాయింట్. వాళ్ళు నాకు చాలా మరెందుకు? మంది ఆ క్వెషన్ అడిగారనమాట. ఆ! మేడం మేము చాలా జాగ్రత్తగా ఉంటామండి. మా దగ్గరకి చాలా మంది క్లయింట్స్ వస్తారు గదా! మేమేం అంత ఖర్చు పెట్టమండి. మేము చాలా సింపుల్‌గా ఉంటామండి. మేము బయటెక్కువ తిరగమండి. బయటెక్కువ తినమండి. హ్మ్. హ్మ్. రెస్టారెంట్‌లకి వెళ్ళమండి. మేము షాపింగులు చేయమండి. బట్ మేము చూసుకుంటే మా దగ్గర అంత క్రియేట్ కూడా అవ్వలేదు వెల్త్. హ్మ్. సో, రైట్. వీళ్ళని ఎలా అడ్రెస్ చేయాలి? ఫస్ట్ వీళ్ళని అడ్రెస్ చేద్దాం. హ్మ్. ఎవరైతే వీళ్ళున్నారో ఇప్పుడు మీరు అడ్రెస్ చేసినట్టుగా మన హ్మ్. ఇండియాలోనే టాప్ మోస్ట్ డెట్స్ తీసుకున్న వాళ్ళల్లో మన మన ఆంధ్ర, తెలంగాణ టాప్. రైట్. ఎస్పెషల్లీ సౌత్ ఇండియా అని చెప్పొచ్చండి. హ్మ్. కర్ణాటక గాని, తమిళనాడు గాని వీళ్ళందరూ కూడా హ్మ్. 30, 40%లో అంటే మీరొక ఇద్దరిని తీసుకుంటే ఒకరికి లోన్స్ ఉంటాయి. రైట్. ప్రతి ఇద్దరిలో హ్మ్. ఒకరికి లోన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో, దీనివల్ల దీనికి కారణం మనం ఆల్రెడీ చెప్పాం. హ్మ్. లావిష్ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళకున్న మీన్స్ కాకుండా మోర్ దాన్ అంటే ఒక బడ్జెట్ అనేది ఒకటి కాన్సెప్ట్ ఉంటదండి. అది అందరూ మర్చిపోయారు. రైట్. బడ్జెట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనకున్న ఇన్‌కమ్ ఎంత? మనకొస్తున్న ఎక్స్‌పెండిచర్ ఎంత? సో, దానికి తగ్గట్టు 2 ఈక్వల్ ఎంతమంది ఉన్నారండి? హ్మ్. ఇక్కడ రైట్. మనం ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి బడ్జెట్ వేసుకుంటే వాళ్ళకి హ్మ్. ఇన్‌కమ్ ఎంతొస్తుంది? ఎక్స్‌పెండిచర్ అందరూ అండి 50,000 తెచ్చుకుంటే హ్మ్. వాళ్ళ ఎక్స్‌పెండిచర్ ఖచ్చితంగా 70,000 ఉంటుంది. హ్మ్. రైట్. హ్మ్. మరి ఈ 20,000 ఎక్కడి నుంచి తేవాలి? కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే 50,000 ఒస్తాయి కదా! ఈ 50,000 ఎలా ఖర్చు పెట్టాలో ఆల్రెడీ ప్లాన్డ్‌గా ఉంటారు. అయిపోతుంది. ఇంకో మరి ఇన్ 20,000 కేస్ అన్‌ప్లాన్డ్. ఒకవేళ అవును. 10, 20,000 ఏం హ్మ్. లేదు. 50 హ్మ్. అయిపోయాయి. అవును. బట్ ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే వస్తే ఏంటి? ఏంటి? అది అప్పుడే అసలు దానికి ప్లాన్ వెంటనే లేదు. క్రెడిట్ కార్డ్స్ వాడుకోవడము. హ్మ్. తర్వాత డెట్స్ తీసుకోవడము, లోన్స్ తీసుకోవడం, పర్సనల్ లోన్ లేకపోతే గోల్డ్ ఉందనుకోండి వెంటనే పెట్టేస్తారు. పెట్టేసి ఆ హ్మ్. గోల్డ్ లోన్ తెచ్చేసుకుంటారు. ముందేంటంటే ఆ 2 మంత్స్ అయిపోవాలి గదా! ముందది నడవాలి. ఎందుకంటే రైట్. రెంట్ కట్టకపోతే అవుతదా అండి? డెఫినైట్లీ. ఆఫ్ కోర్స్. ఏది అందరికి ఆగదు. ఏది ఆగదు గదా! లైఫ్ హ్మ్. విల్ నాట్ గో వితౌట్ మనీ. మార్నింగ్ లెగిస్తే మన ఇంట్లో మన చేతిలో మనీ ఉంటేనే హ్మ్. మనం బయటికి అడుగు పెట్టగలం. రైట్. అడుగు పెట్టాలి అంటే మన చేతిలో డబ్బులుండాలి అసలిప్పుడు చెప్పాలి కదండీ! అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఆర్థిక అవి ఉంటే సంబంధాలు. మాత్రమే మన దానికి దగ్గరికి ఎవరైనా వాల్యూ గాని వస్తారు. ఏదైనా మనకి రైట్. వస్తూ ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే పీపుల్ ఆర్ ఇట్లా ఉన్నారు. ఇంకొకరేంటంటే చాలా సింపుల్‌గా ఉన్నారు. ఏం ఖర్చు పెట్టట్లేదు. వాళ్ళెందుకు వెల్త్ క్రియేట్ చేయట్లేదు? రైట్. అంటే దే ఆర్ డూయింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండి. అంటే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆళ్ళేమి చక్కగా డబ్బులు పక్కన పెడుతున్నారు. వాళ్ళేం చేస్తున్నారు ఆ డబ్బులు పెట్టినయి హ్మ్. ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో ఓ చిట్టు కడతారండి. హ్మ్. అంతే. సో, ఇప్పుడెవరైతే మనం అనుకున్నామో ఈ ఈ సో కాల్డ్ కొంచెం పొదుపు చేస్తున్నారు. చాలా హ్మ్. సింపుల్‌గా ఉన్నారు. వీళ్ళెందుకు వెల్త్ క్రియేట్ చేయట్లేదు? దాని గురించి మాట్లాడుకుందాం. సో, యెస్. వీళ్ళెందుకు వెల్త్ క్రియేట్ చేయట్లేదంటే, వాళ్ళు తీసుకునే ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకున్న సేవింగ్స్ ఏవైతే 20,000, 10,000 లేకపోతే 30,000 మిగిలాయో తీసుకొనెళ్లి చిట్టు కడతారు. హ్మ్. అది ఎంతవరకు మంచిది? హ్మ్. దాని మీద రిటర్న్స్ రావు. వచ్చిన అమౌంట్ వచ్చినట్టుగా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయిన తర్వాత దేనికో ఖర్చు పెట్టేస్తారు. ఏదో గోల్డ్ కొంటారు. లేదా ఏదో ఫంక్షన్ చేస్తారు. అయిపోయిందా? హ్మ్. సో, దిస్ ఈజ్ వన్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఏవో 4, 5 ఇన్స్యూరెన్స్ పాలిసీలు కొంటారు. రైట్. దానివల్ల ఏమి వెల్త్ క్రియేట్ అవ్వదనే విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? 15 ఇయర్స్ తర్వాత అర్థమవుతుంది. బై ద టైమ్ మీకు ఈ టైమ్ అంతా వేస్ట్ వేస్ట్ అయిపోయింది. ఈ అయిపోతది. మనీ అంతా వేస్ట్ అయిపోయింది. హ్మ్. వాళ్ళు చేసే మిస్టేక్స్ అది. ఇంకోటేంటంటే ఓ ప్లాట్ కొంటారు. హ్మ్. ఎక్కడో ఊరు చివరన ఏదో ఒక నెమ్మదిగా వాళ్ళేం చేస్తారు, ఒక పర్సనల్ లోన్ తీసుకొని, ఓ 30,00,000 లోన్‌లు తీసుకొని, దాని మీద వాళ్ళ దగ్గరున్న 20,000 ఈఎంఐ కట్టేసి, హ్మ్. ఒక ప్లాట్ తీసుకుంటారు. ఈ ప్లాట్ తీసుకోవడంతోనే వాళ్ళ లైఫ్ అంతా ఇల్లు తీసుకోవడంతోనే వాళ్ళకి మొత్తం సరిపోతుంది. అంతా సరిపోతుంది. సో, హ్మ్. వీళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేదు. హ్మ్. సో, మరేంటి సొల్యూషన్స్ వీటికి? సొల్యూషన్స్ ఏంటంటే దిస్ ఈజ్ లైక్ ఎవ్రీ పర్సన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండి. రైట్. మీరొకలా ఉంటారు. ఎవ్రీ క్లయింట్ హాస్ డిఫరెంట్ ఛాలెంజెస్. రైట్. రైట్. ఏ క్లయింట్, ఏ పర్సన్ సేమ్ ఉండరండి.
సిచ్యువేషన్. సో దీనికి ఏంటంటే జనరిక్గా మనం కొన్ని చెప్పగలం కానీ స్పెసిఫిక్గా ఏం చేయాలి అంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడాలి. మన సిచ్యువేషన్ ఏంటి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, మనకి ఎంత సేవింగ్స్ ఉన్నాయి, వీటిని ఎక్కడ పెట్టాలి, ఇవి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దీనికి ఏంటంటే డిఫరెంట్ థీరీస్ ఉంటాయి. అసెట్ ఎలొకేషన్ అంటాం, కొంతమందికి రియల్ ఎస్టేట్ ఇష్టం, కొంతమందికి గోల్డ్ ఇష్టం, కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఎఫ్డీస్ ఆర్డీస్, లేకపోతే ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్, పోస్ట్ ఆఫీసులు, ఇట్లా ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్. మీకు ఒక్కొక్కటి నచ్చుతుంది, కొంతమందికి చిట్టీలు వేయడం నచ్చుతుంది, కొంతమందికి ప్లాట్లు కొనడం నచ్చుతుంది, కొంతమంది గోల్డ్ కొనడం నచ్చుతుంది. రైట్. సో దిస్ ఈజ్ నాట్ రైట్ కదా. సో మనం నచ్చిందని పెట్టకూడదు. మనకి ఏది మంచి ఇన్కమ్ ఇస్తుందో అది, మనకి ఏది బెటర్ గా ఉంటుందో ఆ సొల్యూషన్ వైపు వెళ్ళాలి. సో ఈ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ, ఇంట్లో వాళ్ళతో. బట్ దే ఆర్ నాట్ రీచింగ్ ద ప్రొఫెషనల్స్. ఇవి ప్రొఫెషనల్స్ దగ్గరకు వెళ్ళి ఒక్కసారి మీరు డిస్కస్ చేసినట్లయితే, లైక్ వీఆర్ దేర్ టు హెల్ప్ ద పీపుల్. మాకు చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. చాలా డెసిషన్స్ ఉంటాయండి. అంటే మీరు ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు మీట్ ఏ ప్రొఫెషనల్. వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు అది కరెక్టా కాదా ప్రోడక్ట్ అనేది. బయట చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, మీరు బ్యాంక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు చెప్తూ ఉంటారు, ఇది కొనుక్కోండి, ఇది తీసుకోండి, ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఆ ఇన్వెస్ట్మెంట్. బట్ అవన్నీ మనకు సూట్ అవుతాయా అనేది మనం ఆలోచించాలి. మన పర్సనల్ లైఫ్ ని బట్టి అవి డిసైడ్ చేసుకోవాలి. సో తర్వాత ఏం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఫ్యామిలీలో కొన్ని స్టార్ట్ అవుతాయి. ఏంటి, నువ్వు ఇల్లు కొనుక్కోవాలి, రైట్, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా. ఇంట్లో వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి అని చెప్పి ఒకటే ప్రెషర్ పెడతారు. సో ఈజ్ ఇట్ ద రైట్ టైం అంటే 15,000 20,000 ఇచ్చేసి రెంట్ లో ఉండడం మంచిదా, లేదు ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కోవడం మంచిదా? అది అసలు ఈ టైంలో బెటరేనా? వెన్ వీ కెన్ టేక్ ద డెసిషన్, అది ఏ టైంలో మనం ఆ డెసిషన్ తీసుకోవాలి. కార్ కొనుక్కోవాలి, ఈజ్ ఇట్ ద రైట్ టైం టు, ఎంత బడ్జెట్ తో మనం ముందుకు వెళ్ళాలి, ఇలాంటి డెసిషన్స్ ఏవైనా తీసుకు. ఇన్వెస్ట్మెంట్స్, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ మంచిదంటారే, అది మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అదంతా గ్యాంబుల్, మనం అంతా తీసుకొని వెళ్ళి ఒక స్థలంలోనే పెట్టాలి, స్థలం మాత్రమే తీసుకోవాలి అని కొంతమంది, గోల్డే కొనుక్కోవాలని కొంతమంది. సో ఇలా రకరకాల వాళ్ళు రకరకాల సజెషన్స్ ఇస్తూ ఉంటారు. రైట్. సో దానివల్ల ఏంటంటే ఇది ఒక్క జనరల్ గా ఒకటి చెప్పలేమండి, ఎందుకంటే మీకున్న సిచ్యువేషన్ కి ఏది బెటర్ అది మనం తీసుకోవాలి అంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మనకి ఏది బెటర్, ఈ సిచ్యువేషన్ కి మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ మిస్టేక్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా వెల్త్ క్రియేట్ చేయట్లేదు, ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఐదర్ ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానీ, బ్లాక్ అయిపోవటం కానీ, లిక్విడిటీ లేని. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది, జాబ్ అనేది పోయింది, లేకపోతే ఇంకేదైనా మీ పిల్లలకి ఏదో ఎడ్యుకేషన్ వస్తుంది, ఆ ప్లాట్ అమ్మేయగలరా ఇమీడియట్ గా? చిన్న వాటికి అమ్మడం కూడా ఎవరైనా రారు కదా ఫస్ట్, అసలు బయ్యర్స్ రారు. మా దగ్గరకు వచ్చి అదే చెప్తారు, మేడం మాకు అర్జెంట్ డబ్బులు కావాలి, ఈ ప్లాట్ అమ్ముదాం అంటే ఎవరు రావట్లేదు. ఆ ప్రాబ్లం ఎలా, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, లోన్ తీసుకుంటారు. రైట్. మళ్ళీ అంటే చూడండి, మొత్తం మళ్ళీ అంటే వీళ్ళు లోన్ వైపే వస్తున్నారు. చక్కగా సింపుల్ గా ఉండి ఆ లైఫ్ స్టైల్ ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని పాపం అంతా సేవింగ్ చేసి ఇంత వాళ్ళు లోన్లకే వస్తున్నారు, బికాస్ ఆఫ్ రాంగ్ డెసిషన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్. అంటే అకార్డింగ్ టు ఆర్ సిచ్యువేషన్ మనం రాంగ్ డెసిషన్స్ ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారండి, అది 15 సంవత్సరాలు అయితే గానీ రాదు. ఇప్పుడు అర్జెంట్ గా 10 లక్షలు కావాలంటే ఏం చేస్తారు, అక్కడ నుంచి రాదు కదా. రైట్. అగైన్ యు ఆర్ టేకింగ్ ద లోన్. రైట్. ఆబ్వియస్లీ. సో వీళ్ళు అక్కడికే దానికి లోన్ అంటే ఇలా వీళ్ళు సింపుల్ గా ఉన్న వాళ్ళు కొన్ని మిస్టేక్స్, ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ చేసి వీళ్ళు లోన్ల వైపు వెళ్తూ ఉంటే, కొంతమంది ఇలా స్పెండింగ్ మీద కంట్రోల్ లేకుండా వీళ్ళు లోన్ల వైపుకి వెళ్తున్నారు. సో ఫైనల్ గా మన ఏపీ తెలంగాణ మొత్తం లోన్లు చుట్టే తిరుగుతూ ఉందని చెప్పొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.